ఒక 3-4 రోజుల క్రితం అనుకుంటా ఈనాడు ఒక వార్త రాసింది. ప్రభుత్వం ఓవర్ యాక్షన్ చేసేస్తుంది, అమరావతిలో భూముల్ని సంబంధించి ప్లాట్లకి తేడాలు వచ్చేస్తున్నాయి, కొనేసుకుంటున్నారు, చాలామంది వచ్చేసేస్తున్నారు, అర్జెంటుగా కదలికి వచ్చేసింది, దీని వెనకాల ప్రభుత్వం ఉంది, కుట్ర ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందంటే ఏదో అడ్డకోలుగా రాసింది. ఏమని? రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి. రిటర్నబుల్ ప్లాట్లు అంటే రైతులు ఎకరం భూమి ఇస్తే ఎకరానికి 1200 గజాలు రిటర్నబుల్ ప్లాట్, 200 ఏమో కమర్షియల్ ప్లాట్ అన్నారు కదా డొమెస్టిక్. వాటికి సంబంధించిన ప్లాట్లను కొనేందుకు ఎగబడుతుండేటప్పటికి ఇదేదో కుట్ర ఉంది జగన్ సర్కార్ అని చెప్పి రాసుకొచ్చారు, అడ్డదిడ్డంగా రాసుకొచ్చారు ఆ రోజున. మళ్ళీ ఇప్పుడు అర్జెంటుగా దాన్ని మార్చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేస్తున్నాడని తెలిసి జనాలందరూ ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు అంటే వాళ్ళ అమరావతి ప్లాట్ల అమ్మకాల్లో కదలిక, ప్రభుత్వం మారిపోతుంది, తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఇదంతా కొంటున్నారన్నటువంటి కోణంలో కొత్తగా ఇంకొక వార్త రాసుకొచ్చారు. వీళ్ళు ఏమైనా చేయగలరనడానికి సాక్ష్యం అది.